హలో పీపుల్, బాగున్నారా? ఈరోజు మా షణ్ముఖ్ అయితే రెండోసారి మొక్కు ఇవ్వాలని అయితే అనుకున్నాము. ఫస్ట్ మొక్కు అయితే అన్నవరంలో ఇచ్చాము. ఇంకా అంత దూరం ఇచ్చేసాం కదండి, ఇంకా రెండోసారి అయితే మేము దూరం ఇవ్వాలని అయితే అనుకోలేదు. నేను అన్నాను, ఎండాకాలం కదా, అంత దూరం అయితే నేను వెళ్ళలేనని చెప్పి మా హస్బెండ్తో చెప్పాను. అందుకని మా భీమవరానికి ఒక 17 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఆయన తీసుకుని వెళ్ళారు. కానీ నిజంగా ఏ మాటకి ఆ మాట, ఎంతో దూరాలు వెళ్ళి అంత రష్లో మొక్కులు అవి ఇచ్చుకుని వస్తున్నాము. నేనైతే తప్పని చెప్పట్లేదు, కానీ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయిపోయిందనమాట. శనివారం అయితే చాలా రష్గా ఉంటుంది, అందుకే మేము ఉత్తరోజుల్లో తీసుకెళ్ళాము. మేమైతే టికెట్ తీసేసుకుని షణ్ముఖి గుండు చేయించడానికి అయితే తీసుకెళ్ళిపోయాము. కానీ నేను నుంచినసరికి ఎక్కడికైనా వెళ్ళిపోతానేమని చెప్పి చాలా భయపడిపోయి ఏడ్చేశాడు. కానీ గుండు మాత్రం వాడు చాలా ప్రశాంతంగా చేయించుకున్నాడు, మమ్మల్ని చాలా ప్రశాంతంగా ఉంచాడు. కానీ ఫస్ట్ టైం గుండు చేయించినప్పుడు మాత్రం చాలా ఏడ్చేసాడనమాట. మాకు అది చూసి ఇప్పుడు రెండోసారి ఎలా ఉంటాడని చెప్పి భయం వేసింది. కానీ అదైతే అసలు అలా ఏమీ జరగలేదు. ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఏ చిన్న గుడికి వెళ్ళినా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపే వెళ్తాము. ఇదిగో చూడండి, వాటర్ అంటే పిచ్చి అనమాట మా వాడికి. ఎనీ ప్లేస్ ఎనీవేర్ నీళ్ళు ఉంటే మాత్రం చాలు వాడికి. కానీ ఈ గుడి చుట్టూ ఉన్న వాతావరణం మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రోజు మంచి రోజు అవడం వల్ల ఇక్కడ ఉపనయనాలు అనేవి జరిగినాయి అనమాట, అంటే ఒడుగులు అనమాట. ఇంకా ఫైనల్గా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చేసి అయితే మేము ప్రసాదాలు అవి తీసేసుకున్నాము. షణ్ముఖి పులిహార అంటే చాలా ఇష్టం, ఎక్కడ చూసినా సరే వదిలిపెట్టాడు. ఇంకా ఇక్కడున్న జమ్మి చెట్టుకి ముడుపులు కడితే వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయంట. ఇదిగో చూడండి, ఇక్కడ తాతగారికి ఏం కోరికలు ఉన్నాయో మరి బాగా ముడుపులు కట్టేస్తున్నారు. దీని పక్కన ఒక నాగవల్లి వృక్షం అని ఉంది. ఈ పువ్వు మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు, కానీ పువ్వు మాత్రం చాలా బాగుంటుంది. లోపల ఒక శివలింగం, పైన ఒక సర్పం షేప్ కూడా ఉంటుంది. కానీ స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది. గుడికి మధ్యలో ఒక చిన్న గార్డెన్ కూడా ఉంది, చాలా బాగా గాలి వస్తుంది అనమాట. దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. మేమైతే మంచిగా ఫొటోస్ అయితే దిగిపోయాము. నేను మీకు కింద చూపించిన పువ్వు మీకు తెలిసినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.